హాయ్ అండి. ఈరోజైతే నేను మిల్ మేకర్ పన్నీర్ కలిపి కర్రీ చేసుకుంటున్నాను. మిల్ మేకర్ అయితే ఫస్ట్ వాటర్‌లో నానబెట్టుకుంటున్నాను. తర్వాత పన్నీర్ కోసం అయితే పాలు విరగొట్టుకున్న తర్వాత వాటర్ అంతా కూడా వడకట్టేసి మిగతాది మొత్తం ఒక క్లాత్‌లోకి తీసుకొని ఇలా పైకి పెడితే ఎక్సెస్ వాటర్ మొత్తం బయటకొచ్చేస్తుంది. దాన్ని చల్లటి నీళ్ళలో ఇలా డిప్ చేసి తీసామంటే నీట్‌గా వాష్ అయిపోతుంది. తర్వాత దీన్ని నీట్‌గా మడిచేసి అదే క్లాత్‌లోని మంచిగా ఇలా మడత పెట్టేసి దాని మీద కొంచెం బరువు పెట్టేస్తే మనకి పన్నీర్ రెడీ అయిపోతుంది. అంటే కొంచెం సేపు ఆగితే పన్నీర్ రెడీ అవుతుంది. సో నేను మీకు చూపించడం కోసం ఇది చేశాను. ఆల్రెడీ పన్నీర్ అయితే నేను రెడీ చేసేసుకున్నాను. ముక్కలు కూడా కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. పన్నీర్ అయితే కొంచెం షేప్ అవుట్ అయింది. మీరు ఇంకా నీట్‌గా కట్ చేసుకోండి. అయితే పన్నీర్ అయితే నేను 2 వాటిల్లో వేయించుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని. ఎందుకంటే లేట్ అవుతుందని, ఎక్కువ ఉంది కదా! సో నాకు పిల్లలతో లేట్ అవుతుందనేసి నేను ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. ఈ 2 వాటిలో వేయించుకున్న తర్వాత ఒక దాంట్లో మీల్ మేకర్ పిండేసి వేయించుకుంటున్నాను. ఇంకో దాంట్లో కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. పన్నీర్ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత తీసేయండి. మీల్ మేకర్ కూడా నీట్‌గా ఫ్రై చేసుకోండి. ఇంకొక దాంట్లో అయితే కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయితే అటుపక్క మీల్ మేకర్ కూడా మాడిపోకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది కలుపుకోవాలి, అది కలుపుకోవాలి. ఇదైతే మనకి బాగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. ఎందుకంటే మీల్ మేకర్‌లో మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అలాగే పాలల్లో కూడా మనకి ప్రోటీన్ ఉంటుందని తెలుసు కదా! పాలతోనే తయారైంది కదా ఇది. సో, ఈ కర్రీ తినడం వల్ల మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందనమాట. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటా అయితే సన్నగా పొడుగ్గా తరుక్కొని ఇందులో వేసుకున్నాను. టమాటా కూడా మంచిగా కుక్ అయిపోయి మ్యాష్ అయిపోయేలాగా అనమాట. సో అల్లం వెల్లుల్లి కూడా వేగింది కదా! ఇప్పుడైతే కారం వేసేసుకుందాం. మనకి పాలతో తయారు చేసిన పన్నీర్ కాబట్టి ఇందులో ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే హెయిర్ గ్రోత్ అవ్వడానికి ప్రోటీన్ మన బాడీకి చాలా అవసరం కదా! ఎస్పెషల్లీ జుట్టు బాగా పెరుగుతుందనమాట. టమాటా కూడా వేసుకున్న తర్వాత కలుపుకొని లిడ్ పెట్టుకుందాం కాసేపు. పెట్టుకుంటే టమాటా మొత్తం నీట్‌గా కుక్ అయిపోవాలి. కనిపించకుండా మ్యాష్ అయిపోయేలాగా. ఇప్పుడు చూసారా మంచిగా కుక్ అయిపోయింది కదా! ఇప్పుడైతే ఇందులో కొంచెం వాటర్ వేసుకొని అది కొంచెం కుక్ అయ్యేలాగా మరిగేదాకా పెట్టుకొని తర్వాత అయితే మన మీల్ మేకరును, పన్నీరు ఇందులో వేసుకోవాలి. సో ఇదైతే మరిగిపోయింది కదా! ఇందులో అవి వేసుకొని కలిపేసుకొని కాసేపు లిడ్ పెట్టుకుంటే మనకి అందులో మంచిగా కుక్ అవుతుంది. అంటే మసాలా, ఉప్పు, కారం అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఈ పన్నీర్‌కి, మీల్ మేకర్‌కి బాగా పడుతుందనమాట. ఇది మొత్తం కలిపేసి కాసేపు లిడ్ పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం సేపు అయిన తర్వాత దాంట్లో మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. మసాలా పొడి తినేవాళ్ళు మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే మసాలా ఎక్కువ యూస్ చేయను కర్రీస్‌లో. నాన్ వెజ్ కర్రీస్‌లోనే కొంచెం వాడతాననమాట. సో ఇందులో అయితే నేను ధనియాల పొడి వేసుకొని కలిపేసుకున్నాను. ఇంకొంచెం సేపు లిడ్ పెట్టుకుంటే కర్రీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇదైతే మనం చపాతీతో తినొచ్చు, రైస్‌తో తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. మంచిగా ప్రోటీన్ కావాల్సినంత బాడీకి అందుతుంది కాబట్టి ఇలాంటి కర్రీస్ ఇట్లా ట్రై చేసి చూడండి.